చాలా కాలం క్రితం 14 సంవత్సరాల క్రితం నేను కడపలో కలెక్టర్గా ఉద్యోగం చేశాను. 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఓ సంవత్సరం రోజుల క్రితం కడపకు వెళ్ళినప్పుడు అప్పుడు సందర్శించినటువంటి కొన్ని గ్రామాల్ని మళ్ళీ సందర్శించడానికి అవకాశం దొరికింది. మామూలుగా ఈ దేశంలో సంవత్సరానికి 8 లక్షల కోట్ల రూపాయలు ఎంత కేవలం ఒక అంశం మీద, గ్రామీణాభివృద్ధి అనే అంశం మీద మాత్రమే ఖర్చు పెడుతుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కలిపి కేవలం ఒక్క గ్రామీణాభివృద్ధి అనే అంశం మీద మాత్రం 8 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటే, అది నేను సందర్శించినటువంటి గ్రామాలన్నింటిలో కూడా ఆ మొత్తాలు ఏదో ఒక కార్యక్రమం రూపంలో ఖర్చు అవుతూనే ఉంది. MGNREGS కావచ్చు, BRGF బ్యాక్వర్డ్ రీజియన్స్ గ్రాంట్ ఫండ్ అని ఒకటి ఉంది, అది కావచ్చు. కడప జిల్లాలో ఆ ప్రణాళిక అమల్లో ఉంది. తెలంగాణ జిల్లాల్లో అన్నింటిలోనూ అమల్లో ఉంది, 9 రాయలసీమ జిల్లాల్లో ఒక్క కర్నూలు తప్ప మిగిలిన 3 జిల్లాల్లో అమల్లో. కోస్తా జిల్లాల్లో మాత్రం ఒక్క విజయనగరంలో మాత్రమే అమల్లో ఉంది. అక్కడ కూడా ప్రతి జిల్లాకు ప్రతి సంవత్సరం 25 నుంచి 30-40 కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఇది కాకుండా మీరు ఏదైనా సమస్య అని అనుకుంటే ఆ సమస్యకు పరిష్కారం కనుక్కొని దానికోసం ఖర్చు కూడా డబ్బులు కూడా కేటాయింపులు జరుగుతూ ఉంటాయి, ఖర్చులు జరుగుతూనే ఉంటాయి. ఒక సమస్య అని అనుకోండి, యువతకి ఉపాధి లేదు, దానికోసం 150 కార్యక్రమాలు ఉంటాయి అసలు కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్నట్టు. లేదా అడుగంటిపోతున్నటువంటి అడవులు, దానికోసం 20 కార్యక్రమాలు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ శక్తి ఇంటికి ఇవ్వాలి, దానికి ఒక కార్యక్రమం ఉంటుంది. మరి ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం అమలు పరుస్తూ ఉంటే 14 సంవత్సరాల ముందు కన్నా ఈరోజు గ్రామం బాగుండాలా, చెడిపోయి ఉండాలా? కానీ నాకు కనిపించింది ఏంటంటే 14 సంవత్సరాల క్రితం ఏ గ్రామం లోపలికి వెళ్ళినా నేను ఆ గ్రామంలో ఒక అద్భుతమైనటువంటి వాటర్ ట్యాంకు శుభ్రంగా క్లీన్ చేసి 15 రోజులకు ఒకసారి 4-5 గ్రామ పంచాయతీ తరఫున వెళ్ళి ట్యాంకు శుభ్రం చేసి నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ క్లోరిన్తో దాన్ని సున్నం లాంటిది కలిపి క్లోరిన్తో ఒకసారి గోడలకన్నీ కొట్టి నీళ్లు నింపేవాడు. ఈరోజు అది పాచిపెట్టిపోయింది. రోడ్డుకు 2 వైపులా బ్రహ్మాండమైనటువంటి చెట్లు, చింత చెట్లు, వేప చెట్లు ఉండేవి. ఈరోజు గ్రామం వెళ్లేంత వరకు రోడ్డుకు 2 వైపులా చెట్లు ఉండేవి. 3 బాగా దూరంగా ఆ రోజుల్లో ఎక్కడో ఒక చోట మంచినీళ్ళ గుంటానని, లేకపోతే గేదెల కోసం ప్రత్యేకంగా ఒక చెరువు, ఆ చెరువులో ఏదో కార్యక్రమాలు చేసుకోవడానికి ఉన్నటువంటి నీళ్ళు, అంటే త్రాగునీరు ఇటు వస్తే ఆ మంచినీళ్ళ గుంట అనే దాంట్లో ఇంకో కార్యక్రమం. ఈరోజు ఆ ఊళ్ళో ఉన్నటువంటి 3-4 చెరువులు కూడా ఎండిపోయింది. 14 సంవత్సరాల క్రితం బోర్వెల్లు చాలా తక్కువ ఉంది. ఇప్పుడు పోయి మనం ఆ ఊళ్ళో బావుల్ని చూస్తే ఒక్క బావిలో కూడా నీళ్లు. 14 సంవత్సరాల క్రితం దాదాపుగా అన్ని బావుల్లో నీళ్లు ఉండేవి. పంటలన్నీ కూడా బావుల్లో నుంచి నీళ్ళని తోడి, అసలు ఇద్దరైతే ఆ రోజుల్లో ఇంకా ఎద్దుల్ని కట్టి తోలు తిత్తి ఉంటుంది, దాన్ని ఏమంటారో మీరు ఏమంటారు, దాన్ని నీళ్లు తోడేదాన్ని మోటు బావి అని అంటారు కదా. అట్లాంటి బావులు, మోటు బావులు ఉండేది. అసలు మోటార్లు వదిలేయండి, మీరు డీజిల్ ఇంజన్లు నడుస్తుండేవి ఆ రోజు. ఈరోజు బోర్లు వేశారు, బోర్లు కూడా ఎండిపోయినాయి, బావుల్లో అయితే నీళ్లు. గతంలో ఒక చావుడి అని ఒక చెట్టు ఉండి, చెట్టు చుట్టూ ఒక దిన్న లాంటిది ఒకటి కట్టి, సాయంత్రం అయితే 10 మంది అక్కడ వచ్చి కూర్చుని గ్రామంలోని మంచి చెడు
ఎవరికైనా అవసరం ఉందా? ఎవరింట్లోనైనా ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా? లేదా ఎక్కడైనా చిన్న చితకా సమస్యలు ఉన్నటువంటి వారికి ఎలాంటి సహాయం అందించవచ్చు అనేటువంటి చర్చ జరిగింది. ఈరోజు అలాంటిది ఏమాత్రం అవకాశం లేదు. కానీ అదే చావుడి క్రింద మీలాంటి యంగ్ ఫెలోస్ పేకాట ఆడుకుంటా, లేకపోతే పులి మేక ఎంతగా ఆడుతున్నారంటే వాళ్ళు ఆడుతున్నటువంటి రాయి గుంతలు పడి ఉంటాయి. అసలు చూసినారా ఎప్పుడైనా మీరు? పులి మేక ఆడి బండరాయి గుంతలు పడేంత స్థాయిలో పులి మేక ఆడినారంటే ఎన్ని వేల సార్లు, ఎన్ని లక్షల సార్లు ఆ రాయి మీద రాయి పెట్టి ఉంటే అది గుంతపడి ఉంటుందో చెప్పండి. బీడీలు కాల్చుకుంటా, సిగరెట్లు కాల్చుకుంటా. గతంలో బడి అని అంటే దాని చుట్టూ చెట్టు చేమ, కాంపౌండ్ వాల్ లేకపోయినా కేవలం మొక్కలతోనే ఒక కాంపౌండ్ వాల్ నాటిన ఒకటి కట్టి దాంట్లో శుభ్రంగా పిల్లలందరూ కూడా నీళ్లు తోడి మొక్కలకి ఈ చెట్టు నీది, ఈ చెట్టు నాది అని అనుకుంటా పిల్లలు పెంచేటువంటి సంస్కృతి పోయి ఈరోజు గట్టి పలక కూడా లేదు ఆ స్కూళ్ళలో టాయిలెట్లు అయితే ఈసారి చూడడానికి కూడా అసలు మనస్కరించటం, భయంకరమైనటువంటి దుర్గంధం. పాఠశాల లోపలికి వెళ్తే ఉపాధ్యాయుడు ఎక్కడయ్యానంటే ఆ రోజుల్లో కలెక్టర్ గారు వస్తున్నారు తెలియకపోయినా సరే ఉపాధ్యాయుడు కూర్చుని ఏదో రాసుకుంటా ఉండేవాడు, టీచర్లు క్లాసుల్లో ఉండేవాళ్ళు. ఈరోజు ఈ స్థాయికి నేను ఎదిగి అక్కడికి వెళ్తే ప్రధానోపాధ్యాయుడు లేడు. 5 ఉండాల్సినటువంటి పాఠశాలలో 3 ఉన్నారు. మిగతా 2 ఎక్కడ అనంటే నీళ్లు నమ్ముతాం. మీకు తెలిసి ఏమవుతుందో టీచర్ కదా, నేను చెప్పదలుచుకోలేదు. ఎక్కడికి పోతారు వాళ్ళు, ఏం చేస్తారు? ఈ రోజు 2 లేకపోతే రేపు ఆ 2 ఉంటారు, ఇంకో 2 ఉండరు. కానీ అటెండెన్స్ మాత్రం 5 పడతా ఉంటుంది. నెలసరి జీతాలు మాత్రం తీసుకుంటారు. ఒక్కొక్క క్లాస్ లో నేను వెళ్ళిన రోజుల్లో క్లాసుకు 50 మంది 55 మంది నిండుగా తొడిగిసలాడుతూ ఉండేది. ఈరోజు క్లాసుకు 7 8 ఉన్నారు. పక్కన చూస్తేనేమో ఒక ప్రైవేట్ స్కూలు, ఆ స్కూల్లో తరగతి గదులు లేవు, చెట్టు కింద పాఠాలు చెప్తున్నాడు. ఇంగ్లీష్ మీడియం అంటాడు, చదువు చెప్పేవాళ్ళు 10వ తరగతి పాస్ కాని వాళ్ళు. చెత్త బిఈడి క్వాలిఫికేషన్ లేనటువంటి ఉపాధ్యాయులు, బిఈడి వదిలేయండి, 10వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు ఇంగ్లీష్ చెప్తా ఉన్నారు పాఠాలు. మన వాళ్ళందరూ తల్లిదండ్రులు కూడా పిచ్చోళ్ళు అయిపోయి అసలు వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి ఇంగ్లీష్ కాన్వెంట్ ఉన్నది దాంట్లో చేర్చి ఏబిసిడీలు నేర్చుకోలేకుండా పిల్లల మీద ఒత్తిడి, యూనిఫామ్ అంటాడు, బూట్లు అంటాడు, పుస్తకాలు అంటాడు. వాడు చెప్పిన పుస్తకాలను మనం కొనుగోలు చేయాలి. ఇంత దుర్మార్గానికి ఇంకా వరుస పెట్టి నేను చెప్పుకుంటూ అడవి, ఏ ఊరి వెనకాలైతే అడవి ఉండి బ్రహ్మాండమైనటువంటి చెట్టు చేమ, అడవిలో కొన్ని కుటుంబాలు ఉండేవి, చిన్న చితక జంతువులు ఉండేది. అసలు అక్కడ ఈరోజు మొత్తం వీడుబడిపోయింది. మీరు ఒక సినిమా చూస్తారు చీదేడు అనే గ్రామం గురించి. దాంట్లో ఎటువంటి అడవి ఎలా ఉందో ఇప్పుడు చూడండి. 8 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన 14 సంవత్సరాల తర్వాత గ్రామాలు బాగుపడాలా, చెడిపోవాలా? ఏం జరుగుతా ఉంది దేశంలో? ఎక్కడ ఉంది లోపం? ఈ 3 రోజులు మీరు ఇక్కడ ఉండి తెలుసుకోబోయేటువంటిది అది. ఆ లోపాలని సరిదిద్దడానికి ప్రభుత్వాలు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి సరిపోవు అని అనుకుంటే మీరు ఒక వ్యక్తిగా ముందుకెళ్ళి మీరేమైనా చేదోడు వాదోడుగా ఉండడానికి, నిన్నటి కన్నా ఈ రోజు పరిస్థితి కాస్త మెరుగు కావడానికి ఏమైనా అవకాశం ఉందా అనే అంశాన్ని మీరు ఇక్కడ చూడబోతున్నారు, వినబోతున్నారు. అర్థం చేసుకున్న రీతిలో మీకు కానీ ఒకవేళ అరే నేను నా బాధ్యత ఏదో ఉంది, నేను చేయగలిగినటువంటిది ఏదో ఉంది అని మీరు అనుకుంటే అపార్ట్ చేసేటువంటి ఈ కృషికి ఫలితం తప్పకుండా దొరికిందినని నేను గర్విస్తాను. ప్రస్తుతానికి మీ నుండి నేను సెలవు తీసుకుంటాను.
మళ్ళీ ఇంకో రోజు మీతో కలుసుకునే అవకాశం వస్తుంది. అది రేపు ఎల్లుండో కానీ మొత్తం మీద మరొకసారి నేను వచ్చి మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఆల్ ది బెస్ట్. యూ విల్ ఎంజాయ్ యువర్ 3 days here. Surely we will take care of all of you and you will be very proud. ఈ సంస్థను వదిలిపెట్టి మీరు అడుగు మళ్ళీ బయట పెట్టే నాటికి మీ అందరిలో ఓ విధమైనటువంటి బాధ్యత తప్పకుండా ఉంటుంది అని మాత్రం నేను గట్టిగా విశ్వసిస్తూ ఉన్నాను. నమస్కారం. జై హింద్.